3 అవర్స్ హెల్ మామూలుగా కాదు. వెంకట్ ప్రభు గారు గోట్ గ్రేటెస్ట్ అనుకుంటూ వచ్చి ఇంత మాదిరి ఒక పెద్ద గుణపం దింపారు. నేను చూసిన వీపీ మూవీస్లో ఇదే వీకెస్ట్ అని చెప్తా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ది వర్స్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆయన ఫిలిమ్స్లో. రైటింగ్ ఎంత చిరాకు తెప్పించిందంటే అసలు స్టోరీయే ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకుంటే మధ్యలో అన్నెసరీ థింగ్స్ ఒకటి. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో రాయ్ ఏజెంట్ అయిన గాంధీ ఒకప్పుడు చేసిన ఒక మిషన్ అది తనని ఎలా వెంటాడుతుంది, గోట్ ఎవరు, స్కేప్ గోట్స్ ఎవరు, ఇది ఇందులో ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక యాప్ గురించి మీతో షేర్ చేసుకుంటా. అదే న్యూస్ పెప్ యాప్. దీంట్లో లెంత్ అండ్ బోరింగ్ న్యూస్లా కాకుండా జస్ట్ ఫ్యూ లైన్స్లోనే ఫుల్ పిక్ ఫార్మాట్లో ఎంగేజింగ్గా న్యూస్ ప్రజెంట్ చేస్తారు. ఇలా మీ న్యూస్ రీడింగ్ టైంని ఇంకా తగ్గించుకోవచ్చు. ఇది ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది కాదు, 2019లోనే ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి న్యూస్ షేర్ చేశారు. అండ్ ఇప్పుడు ఇలా ఓన్ యాప్తో అన్ని కేటగిరీస్ ఆఫ్ న్యూస్ కవర్ అవుతాయి. మూవీ న్యూస్ గురించి కూడా స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతూనే ఉంటాయి. మీకు ఇలా క్విక్ న్యూస్ ఇన్ పిక్స్ ఫార్మాట్లో న్యూస్ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే కిందన్న లింక్తో ప్లే స్టోర్ నుంచి న్యూస్ పెప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే ఉంది, ఐఓఎస్లోకి వెరీ సూన్ రావచ్చు. ఇక గోట్ విషయానికి వస్తే గోట్ దాకా వద్దులే కానీ ఇది పర్లేదు అని చెప్పే ఒక్క సీన్ లేదు సినిమాలో. సీన్ ఆర్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఏది చూసుకున్నా సరే అన్ని వీక్గానే ఏడ్చాయి. ఆ ట్రైలరే చెప్పేసింది అనుకోండి ఒక రకంగా, సినిమా ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఎప్పుడో గెస్ట్ చేసి ఇంకేమైనా వస్తుందా అని చూస్తుంటే ఊరికి ముందే ప్రిడిక్ట్ చేసిన థింగ్ని ఇది ట్విస్ట్ అంటూ వేయటం ఏంటో. స్క్వాడ్ మెంబర్స్ మిషన్స్ నీరసంగా ఉండడం, అన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఒక్క క్యారెక్టర్ కూడా సరిగ్గా లేకపోవటం, దీనికి తోడు ఫిల్లర్స్. ఎంతలా అంటే త్రిషాతో ఇప్పుడు సాంగ్ ఎందుకండి, మీనాక్షితో ఏమో ఇప్పుడు ఎందుకు పిలిచావు అని అడిగి సాంగ్ కోసం అని చెప్పి సాంగ్ వేయటం, బోరింగ్ యాక్షన్, డ్రాగ్ చేసే సీన్స్, పొలిటికల్ రెఫరెన్సెస్. వెంకట్ ప్రభు విజయ్స్ పొలిటికల్ థింగ్స్, క్యామియోస్, డాన్స్ నెంబర్స్ వీటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్లో సగంలో సగం పెట్టిన స్క్రీన్ ప్లేపై సర్లే అనుకుంటూ వచ్చేసేవాడిని. కానీ టార్చర్ పెట్టారు ఉంటుంది. ఎప్పుడన్నా ఒక మంచి సీన్ వస్తుందా అని వెయిట్ చేసే స్టేజ్ నుంచి ఎప్పుడైపోద్ది బాబోయ్ హెడ్డేక్ వచ్చేస్తుందనే స్టేజ్కి వెళ్ళిపోయింది సినిమా. స్టోరీ ఎక్కడా కూడా ఫ్లోలో ఉన్న ఫీలింగ్ రాలేదు. ఎవ్రీ మిషన్, ఎవ్రీ ఈవెంట్ ఫోర్స్డ్గా సెట్ చేసిన దానిలాగే ఉంటాయి, అచ్చంగా పొలిటికల్ రెఫరెన్సెస్ని తోసేసినట్టుగా. కార్ నెంబర్ సీఎం 2026 అని, అజిత్ అండ్ విజయ్ ఫ్యాన్ వార్స్ తగ్గించాలి అని గ్యాంబ్లర్ బీజిఎం వేయటం, ఎస్కేని పెట్టి మీరు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు మేము చూసుకుంటాము లాంటివి, వరస్ట్ ప్లేస్మెంట్ అయినా పర్లేదని డాన్స్ నెంబర్స్ని పెట్టేయటం. అసలు జీవన్ ప్లేస్లో విజయ్ని కాకుండా వేరే వాళ్ళని తీసుకుని ఉండుంటే సగం క్రింజ్ పోయేది. ఎందుకంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లాగా ఎక్కడ అనిపించలేదు, ప్రతిదాన్ని అదే పనిగా సాగదీస్తూ వెళ్తుంటాయి సీన్స్. ఇంకా క్లైమాక్స్ అయితే 40 మినిట్స్ స్టేడియం దగ్గర అయితే అంతకంటే దారుణంగా అయింది. భరించలేక ఏడుపు ఒకటే తక్కువ అనమాట. జీవన్గా విజయ్నే కాస్ట్ చేయాలి ఆ రోల్లో కూడా అని తీసిన దగ్గరే ఇది తలపోటు మూవీగా మారింది. బికాస్ రాయ్ ఏజెంట్ మిషన్స్, బాంబ్ బ్లాస్ట్ మీద క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఇవి చూస్తున్నట్టుగా లేదు, ఆ బాంబ్ బ్లాస్ట్లో ఒకడినైపోయినట్టుగా అయిపోయింది సిచ్యువేషన్. హీరోనే పెట్టేపాటికి గాంధీ రోల్కి దక్కనవన్నీ జీవన్కైనా దక్కాలి, ఇలాగా ఫోర్స్ అండ్ క్రింజ్ స్టఫ్ అంతా పెట్టేశారు చాలా వరకు. పర్ఫార్మెన్సెస్ వైజ్ గాంధీ రోల్లో విజయ్ డీసెంట్, జీవన్ రోల్ అయితే అస్సలు బాలేదు. ఏఐ డిఏజింగ్ అండ్ సీజీఐ చాలా పూర్గా ఉన్నాయి. రిమైనింగ్ కాస్ట్లో కొంతమంది ఓకే, మిగతా వాళ్ళు ఎవరికి పెద్దగా స్కోప్ లేదు, ఆ క్యారెక్టర్స్కి సెట్ కూడా అవ్వలేదు. యువన్స్ మ్యూజిక్ ఏమో ఫుల్గా దెబ్బడిపోయింది. ఆ గ్యాంబ్లర్ బీజిఎం వచ్చినప్పుడు వచ్చిన ఊపు సినిమాలో ఏ బీజిఎంకి రాలేదు. సాంగ్స్ అయితే అన్నీ అస్సామే. ఫైనల్లీ స్కేప్ గోట్ నయ్యాను. సో ఇది మరి గోట్ మూవీ గురించి. సినిమా చూసారా, మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.